హనుమాన్ చాలీసా కొన్ని వేల సార్లు పాడినటువంటి స్వరం, సాయి చాలీసాను కూడా అనేక పర్యాయాలు పాడినటువంటి గాత్రం. అంతేకాదు మణిద్వీప వర్ణన, పట్టణంలో పట్టణేతర ప్రాంతాలలో ఎక్కడ నూతన గృహప్రవేశం జరుగుతున్నా అక్కడ వెంపటి వారు కుడి కాలు పెట్టి మణిదీప వర్ణన చేస్తున్నారు నూతన గృహప్రవేశాలకు. చెప్పుపోయి అంత పవిత్రమైనటువంటి, అంతేకాదు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, వీటన్నిటితోటి పావనమైనటువంటి స్వరం, గొంతుక, గాత్రం అది. లేకపోతే అంత మాధుర్యం మనకు రాదే. అయితే మనకు వీణుల విందైనటువంటి అవకాశం మనకున్నది. అమృత తుల్యమైనటువంటి పాటలు వినగలుగుతున్నాం. ఇప్పుడు మరొక మంచి పాట. ఆలయాలలో దేవుడు ప్రక్కనే సహజంగా దేవత ఉంటుంది. అక్కడ ఆమెను వెలసిన దేవత అంటాం. కానీ అలాంటి దేవత మన గృహంలో కూడా ఉంటుంది. ఈ దేవత మన ఇంటికి వచ్చిన దేవత అంటాం. మగవాళ్లకు, భర్తకు అదృష్టవంతురాలైనటువంటి దేవత. ఆ దేవత యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఇప్పటికే మనం అనేక పర్యాయాలు ఆ పాట విని ఉన్నాం. ఇప్పుడు మగవాళ్ళందరూ ఆ దేవతను గుర్తుకు తెచ్చుకుంటారు. అఫ్కోర్స్ ఓంకార్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళైతే వెనక్కి తిరిగి చూస్తారు. ఆఫ్కోర్స్ ఇంకా ఎవరైనా ఉంటే చూస్తారు, లేదా ఇంటి దగ్గర ఆవిడ కనుకుంటే గుర్తుకు తెచ్చుకుంటారు ఆ దేవతని. 1964లో నేను పుట్టి 9 ఏళ్ళు అయింది. నేను వేటూరి వారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి పాట ఎస్పి కోదండపాణి రాయగా, సంగీతం వహించగా, ఘంటసాల పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట దేవతా చిత్రం అది. దానిలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అనే పాట చూడండి ఇప్పుడు ఎంత బాగా పాడతారో ఆయన. వెల్కమ్ సార్.